బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అయితే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్కి అయితే బీసీసీఐ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకు అసలు ఏం జరిగింది అంటే 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాడైనటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ని, అతను ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్గా అతను బాగా రాణిస్తున్నాడు ఐపీఎల్లో. సో అతను 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అయితే అత్యధిక రేటుకి 9.2 కోట్లకి వేలంలో అయితే అతన్ని తీసుకుందని చెప్పాలి. అయితే ఈ 9.2 crores అంటే బంగ్లాదేశ్ ఆటగాళ్లలో అత్యధికంగా వెచ్చించినటువంటి ఆటగాళ్ల జాబితాలో ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్లో ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే ఉన్నాడు. సో ఐపీఎల్ అంటే మనకు చెప్పనప్పర్లేదు, ఇటు ఇండియాలో ఏ విధమైన క్రేజ్ ఉంది, ఫ్యాన్ క్రేజ్ ఉంది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే ముస్తాఫిజుర్ అయితే 9.2 crores అయితే అతన్ని తీసుకుంది. సో వేలంలో దక్కించుకుంది. అయితే దక్కించుకున్న తర్వాత ఇటు మనం చూస్తున్నాం 2-3 వారాల నుంచి కూడా ఇటు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇండియాలో బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళపై, అక్కడ ఉన్నటువంటి ముస్లింలపై అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఐపీఎల్ మినీ వేలం జరగడము, ఇటు బంగ్లాదేశ్ ఆటగాళ్ళని అసలు తీసుకోకూడదు అని చెప్పేసి అనేక మంది, ఇటు హిందూ సంఘాలు అయితేనేమి, అనేక మంది దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే దేశవ్యాప్తంగా కూడా ఇండియన్స్ని, అక్కడ ముఖ్యంగా హిందువులని అక్కడ బంగ్లాదేశ్లో చంపివేయడంపై, అట్లా అక్కడ నిర్దాక్షిణంగా కూడా రోడ్ల మీద కాల్చివేయడంపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పటి వరకు గడిచిన 2-3 వారాల నుంచి కూడా ఇదే ఇష్యూ కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్కి, ఇటు ఇండియాకి, భారతదేశానికి మధ్య కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పాలి. అంటే బంగ్లాదేశ్ ఎలా తయారైంది అంటే మరో పాకిస్తాన్ లాగా తయారైందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశ్ పైన కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం చెప్పుకుంటున్నట్టుగానే సో బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ లాగానే తయారైందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ హిందువుల పైన తీవ్రవాదులు దాడి చేసిన లాగా దాడి చేసి రోడ్లపైన కూడా వాళ్ళని మరి విచక్షణ రహితంగా కూడా చంపివేయడం మనం చూస్తున్నాము. ఇప్పటికే 3-4 కూడా హిందువులను అక్కడ చంపివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున 9.2 crores అయితే ముస్తాఫిజుర్ని వేలంలో దక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఐపీఎల్లోనే అసలు తీసుకోకూడదు. ఎవరైనా తీసుకుంటే, ఒకవేళ తీసుకుంటే మాత్రం తప్పకుండా మేమందరం కూడా గ్రౌండ్లోకి వస్తాము. ఆ మ్యాచ్ని, ఐపీఎల్లో ఏదైతే జరుగుతాయో ఆ మ్యాచెస్ని మేము అడ్డుకుంటాము. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా హిందూ సంఘ నేతలు, అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ యజమాని ఉన్నాడో, ఆ జట్టు యజమాని అయినటువంటి నటుడు, హీరో అయినటువంటి, బాలీవుడ్ హీరో అయినటువంటి షారూఖ్ ఖాన్ మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి కామెంట్స్, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఆడించొద్దు అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ముస్తాఫిజుర్ తల తీసుకువస్తే మేము ₹1,00,000 ఇస్తామని చెప్పేసి కూడా కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ఆ విధమైనటువంటి వ్యతిరేకత బంగ్లాదేశీయుల పైన ఉన్నటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. ఎందుకంటే ఇండియన్స్ని, అక్కడ హిందువులని ముఖ్యంగా చంపివేయడం అనేది ఏమాత్రము కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఎలా ఆడిస్తాము, ఎందుకు ఆడించాలి, ఆడించకూడదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మన ఇండియాలో. సో ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏమవుతుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇదే నేపథ్యంలో షారూఖ్ ఖాన్ మీద కూడా అనేకమైనటువంటి కామెంట్స్ కూడా, విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. షారూఖ్ ఖాన్ని, బంగ్లాదేశ్ ఆటగాన్ని తీసుకోవడం పట్ల అందరూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ని దేశ ద్రోహిగా కూడా ప్రకటించాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఏదైతే ఇప్పుడు ఈ వివాదం ఇంకా ముదరక ముందే, అంటే ఐపీఎల్ మ్యాచెస్ మీద ఎఫెక్ట్ పడకముందే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తప్పకుండా ఇటు బీసీసీఐ అయితే జోక్యం చేసుకుంది. సో బీసీసీఐ జోక్యం చేసుకొని కేకేఆర్ తీసుకున్నటువంటి ముస్తాఫిజుర్ ఆటగాడిని వెంటనే మీరు రిలీజ్ చేయాలి, విడుదల చేయాలి అని చెప్పేసి కూడా కేకేఆర్ జట్టు యాజమాన్యానికి అయితే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే కేకేఆర్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపైన స్పందించి వెంటనే ముస్తాఫిజుర్ అయినటువంటి, అదే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయినటువంటి ముస్తాఫిజుర్ని మేము
వదులుకుంటున్నాము, విడుదల చేస్తున్నాము, బీసీసీఐ ఆదేశాల మేరకు మేము ఆ జట్లో నుంచి విడుదల చేస్తున్నాం అని చెప్పేసి కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సో ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఏదైతే హిందువులపై దాడుల నేపథ్యంలో ఇటు బంగ్లాదేశ్కి ఇటు ఇండియాకి మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయో, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ళని ఆడించకూడదని చెప్పేసి బీసీసీఐ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. సో బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి కేకేఆర్ జట్టు కూడా ఒక స్టెప్ ముందరికి వచ్చి ముస్తాఫిజర్ని వెంటనే జట్టు నుంచి రిలీజ్ చేసినట్టయితే కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సో ఈ నేపథ్యంలోనే 9.2 కోట్లతోని కేకేఆర్ జట్టు అయితే అతన్ని తీసుకుంది వేలంలో. ముస్తాఫిజర్ ఆటగాడు మనకు తెలిసిందే, బంగ్లాదేశ్లో అతను కీలకమైనటువంటి ప్లేయర్, మెయిన్ ప్లేయరు, మంచి బౌలింగ్ కనబరుస్తుంటాడు. 2016లో అతను ఐపీఎల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి, సన్ రైజర్స్ తరఫున అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి కీలకమైనటువంటి మ్యాచెస్లో కూడా ముస్తాఫిజర్ తనదైన శైలిలో బౌలింగ్ వేసి కూడా వికెట్లు పడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ముస్తాఫిజర్ ఐపీఎల్ కెరీర్ చూస్తే మనం 60 మ్యాచెస్లో ఇప్పటి వరకు 65 వికెట్లు తీసి కూడా మంచి రికార్డ్స్ కూడా అతని పేరిట ఉన్నాయి. ఇంతకుముందు చెన్నైకి కూడా అతను ఆడాడు, అంతకుముందు సన్ రైజర్స్కి ఆడాడు. కీలకమైనటువంటి టీంలలో అతను మంచి ప్లేయర్గా కూడా కొనసాగాడు. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీసీఐ అయితే కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సో ఇప్పటి నుంచి ఇంకా అంటే ఈ మినీ వేలంలో అతను తీసుకున్నారు. అయితే ఈ ప్లేస్లో మరి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే దానికంటే ముందు 9.2 కోట్లు అత్యధికంగా వెచ్చించి ఆటగాన్ని తీసుకుంది కాబట్టి ఏదైతే కేకేఆర్ పర్స్లో ఉన్నటువంటి మనీ ఉందో 9.2 క్రోర్స్ ఇది లాక్ అయిపోతుంది. అంటే ఒక పర్సన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారము ఒక పర్సన్ని వేలంలో దక్కించుకున్న తర్వాత అదైతే లాక్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఇంకేం చేయడానికి కూడా యూజ్ అవ్వదు. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ ఆటగాడికి గాయమైన కారణంగా కానీ లేదంటే అతను జట్లో నుంచి తప్పించుకున్న కారణంగా కానీ వెళితే ఆ మనీ మాత్రం ఇంకా తిరిగి రావు. అయితే ఐపీఎల్ నిబంధన ప్రకారం ఇక్కడ ఆ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ బీసీసీఐ కలగజేసుకొని ఇటు బీసీసీఐ అంటే బోర్డే ఇక్కడ కలగజేసుకొని అతన్ని విడుదల చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా ఇలా కీలకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి కాబట్టి సో బీసీసీఐ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి కేకేఆర్ స్వతహాగా అక్కడ ప్లేయర్ వెళ్ళలేదు, ఆ జట్టు కూడా పంపించలేదు కాబట్టి తప్పకుండా బీసీసీఐ అయితే దీనికి రీఫండ్ చేస్తుంది అని చెప్పేసి కూడా రీఫండ్ కూడా అవుతుంది అని చెప్పేసి కేకేఆర్ యాజమాన్యానికి ఏదైతే ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజర్కు 9.2 క్రోర్స్ వెచ్చించారో ఇది రీఫండ్ అవుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే ఒకవేళ రీఫండ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఈ మనీ వస్తుందా రాదా అని ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ మనీ రాకుంటే ఆ ప్లేస్లోనే రీప్లేస్ చేయడానికి అంటే ముస్తాఫిజర్ ప్లేస్లో వేరొక ఆటగాన్ని తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కూడా ఇప్పుడు మనీ అక్కడ బీసీసీఐ కీలకమైనటువంటి ఆదేశాల మేరకు కేకేఆర్ అతన్ని విడుదల చేసింది కాబట్టి సో అతన్ని ప్లేస్లో ఇంకొకరిని తీసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అవకాశం ఇస్తే ముస్తాఫిజర్ లాగా పర్ఫార్మెన్స్ చేసే ఆటగాళ్ళు ఎవరున్నారు, సో అంత స్థాయిలో అయితే ప్రదర్శన కనబరిచే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో అటువంటి ప్లేస్లో మరి ఎవరిని తీసుకుంటారు, ఎటువంటి బౌలర్ని తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఒకవేళ ఇటు బీసీసీఐ నిబంధనల ప్రకారమే అతను వదులుకుంది కాబట్టి మరి రీఫండ్ చేయడానికి ఛాన్సెస్ ఇస్తారా, ఒకవేళ రీఫండ్ చేస్తే తక్కువ మొత్తంలో అంటే ఇప్పుడు ముస్తాఫిజర్ కాబట్టి 9.2 కోట్లు వెచ్చించింది సో కేకేఆర్ యాజమాన్యం, ఒకవేళ చిన్న ఆటగాన్ని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఒకవేళ రీప్లేస్ చేయాలి అంటే మాత్రము ఒక మంచి ఆటగాన్ని తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎవరిని తీసుకుంటారు అనేది మాత్రము కొంచెం మనకి సస్పెన్స్గా మారింది. మరోవైపు ఒకవేళ ఆ డబ్బులు రీఫండ్ చేస్తే మాత్రం ఒక చిన్న ఆటగాన్ని తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు ముస్తాఫిజర్ని ఆల్రెడీ వేలంలోకి తీసుకున్న తర్వాత ముస్తాఫిజర్ని ఇప్పుడు బీసీసీఐ ఆదేశాల మేరకే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతను ఒక ఆటగాడిగా కూడా సో పరిహారం కోరే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో బీసీసీఐని మరి పరిహారం కోరతాడా ఏంటి అనేది కూడా ఒక సస్పెన్స్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అయితే ఇటు ఐపీఎల్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పాలి. సో బంగ్లాదేశ్ ఆటగాళ్ళని మొదటి నుంచి కూడా ఆడనివ్వద్దు అని చెప్పేసి కూడా హిందూ సంఘాల నేతలు అలాగే పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో అయితే బీసీసీఐ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉందంటే దీనిపైన పొలిటికల్ హీట్ కూడా రాజేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ముస్తాఫిజర్ని ఎప్పుడైతే బీసీసీఐ జట్లో నుంచి విడుదల చేయాలని ప్రకటించింది, ఆ తర్వాత కేకేఆర్ యాజమాన్యము జట్లో నుంచి విడుదల చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ మీద. అది ఎలా అంటే ఇప్పటివరకు అంటే పహల్గామ్ దాడి తర్వాత కూడా పాకిస్తాన్తో మ్యాచెస్ ఆడారు కదా, సో పాకిస్తాన్ మనకి ఎనిమీ కదా, మనకు శత్రువు కదా, సో పాకిస్తాన్తో మ్యాచెస్ ఆడారు,
మరి ఇప్పుడు ఇతన్ని ఒక ఆటగాన్ని తీసుకోవడానికి మీకు నొప్పి ఏంటి అని చెప్పేసి కూడా బీజేపీ పైన కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఎంపీ శశిధర్ కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాము. అలాగే మరికొంతమంది నేతలు కూడా ఇంతకుముందు కూడా ఏవైతే కోవిడ్ వచ్చిందో పాండమిక్ తరుణంలో కోవిడ్ నేపథ్యంలో అప్పుడు ఐపీఎల్ కూడా జరిగింది. అయితే అది మన దేశంలో జరగలేదు, ఇస్లామిక్ ఆ దేశాల్లో జరిగింది. సో అప్పుడు ఆట మార్చినప్పుడు మీకు గుర్తు రాలేదా ఇవన్నీ అని చెప్పేసి కూడా ఇవన్నీ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ప్రశ్నించాల్సింది బీజేపీ మినిస్టర్లని ప్రశ్నించాలి ఇవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఆటగాడిని ఆటగాడిలాగే చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే ఈ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు ముస్తాఫిజర్ని కోల్పోవడము, జట్టు నుంచి అతను వెళ్ళిపోవడము అనేది కేకేఆర్కి ఒక పెద్ద లోటు అని చెప్పాలి. ఆ లోటుని మీరు ఎలా భర్తీ చేస్తారు, ఏ ప్లేయర్ని తీసుకుంటారు, సో మరి ఆ పర్ఫార్మెన్స్ చేయగలిగే ప్లేయర్ని తీసుకుంటారా లేదా ఇంకా ఏం జరుగుతుంది అనేది మాత్రము మరికొన్ని రోజుల్లో మనకి తెలుస్తుంది.